హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వ్లాగ్ తీసి ఇన్ని రోజులైనా ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది. ఈ వ్లాగ్‌లో అయితే గనక నా 6 ఏఎం టు 6 పీఎం రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది శశి వాళ్ళు వెళ్ళిపోయాక షూట్ చేసిన వ్లాగ్ మాట. ఇంకిప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా! అదేంటే వడ్లు మాట. వడ్లు ఆరబెడుతున్నారు. ఈసారి వరి వరి పంట బాగా పండిందన్నమాట. అంటే ఒకటికి 2 ఎంతులైతే వచ్చింది. వెస్ట్ గోదావరిలో బాగా పండుతుంది. ఈసారి అయితే కొంచెం ఎక్కువే వచ్చిందంట ధాన్యం అయితే గనక. ఇంకా అది ఇలాగ రోడ్ సైడ్ ఇలాగా ఎండబెడతారు. సో అటు సైడ్ కొంచెం వే అయితే క్లోజ్ చేసేస్తారు. అదే మీకు చూపించాను. విలేజ్‌లో ఇలా ఉంటది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నా మిర్రర్ దగ్గర మీకు తెలుసు కదా! ఒక బ్రాస్ కలెక్షన్ ఇది ఆ కార్నర్ ర్యాక్ అయితే నేను సెట్ చేసుకున్నాను. బట్ అదేంటంటే శశి వాళ్ళ పాప వచ్చింది. మా పాప వచ్చిన తర్వాత ఫుల్‌గా ఏంటంటే అన్నీ తీసేయడం, కింద పైన పెట్టడం, పైన కింద పెట్టడం తగులుకుంటానే ఉంటుంది. సో అన్నీ తీసేను. అది క్లీన్ కూడా చేసి ఒకసారి అయితే పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ మనకి కుకింగ్ ఇది కంప్లీట్ చేయకుండా వేరే పనిలోకి దేంట్లోకి వెళ్ళినా సరే ఇది ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇంట్లో మార్నింగ్ లేచినంటే మనకి 2 కంప్లీట్ అవ్వాలి. ఒకటి కుకింగ్, 2 అంట్లు క్లీన్ చేయడం. ఈ 2 పనులు అయ్యిందంటే ఇంట్లో ఆల్మోస్ట్ మీరు పని అంతా కూడా కంప్లీట్ చేసినట్టే. తర్వాతే మిగతా పని ఏదైనా పెట్టుకోవచ్చు మాట. ఇంక ఇక్కడ చికెన్ తీసుకున్నాను. జస్ట్ నేను నార్మల్‌గానే వండుతున్నాను. నార్మల్ చికెన్ కర్రీనే. ఇంతకు ముందైతే చికెన్ మామిడికాయ చెప్పా. చికెన్ చుక్క కూర చెప్పా. ఇంకా ఈ సమ్మర్ సీజన్‌లో మనం మ్యాంగోస్ అస్సలు మిస్ అవ్వకండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఒక 2, 3 టైమ్స్ వర్షాలు పడ్డది. సో, వర్షాలు పడ్డాక వచ్చిన మామిడికాయలు తీసుకోండి. ముందువి కాకుండా. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడ్డాక వస్తే మామిడికాయల టేస్ట్ చాలా బావుంటది. ఇంకా చికెన్ క్లీన్ చేసిన వాటర్ ఉంటుంది కదా! ఈ వాటర్‌ని రైస్ క్లీన్ చేసిన వాటర్, పప్పు కడిగిన వాటర్. సో, ఈ వాటర్ అంతా కూడాని మొక్కలకి అది పెట్టామంటే మంచిగా పెరుగుతదంట. సో, అది నాకొక సబ్స్క్రైబర్ అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా నా మామిడికాయ ఈలోపు కర్రీ అయ్యేలోపు కొంచెం మామిడికాయ తిందామని. దీనికి కూడా నాకు టైం ఉండదు. సో అది ఫ్రిడ్జ్ తీసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తే తినమే తప్పించి ఒక గుర్తుగా వెళ్ళి తినాలని ఉండదు అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ నా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది అన్నం వాడిచిన గంజి తాగుతారు, అలవాటు ఉంది, లేకపోతే కనుక ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. వేస్ట్గా రైస్ వాటర్ని అయితే పాడేయకండి. చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి దీంట్లో కొంచెం పెరుగు కలుపుకొని సాల్ట్ నిమ్మకాయ వేసుకొని మజ్జిగలా తాగొచ్చు, లేదా గింజలోనే కొంచెం సాల్ట్ నిమ్మకాయ కూడా వేసుకుని తాగొచ్చు. చాలా మంచిదండి. బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది సమ్మర్ కాబట్టి. సో దాన్ని మనం కూల్ చేయాలంటే ఇలాంటివి మజ్జిగ ఏమంటారు గింజని, నిమ్మ రసం అని, ఇలా ఫ్రూట్ జ్యూసెస్ అని ఏదో ఒకటి మనకి వీలు కుదిరినప్పుడు ట్రై చేయాలి. అలా బద్దగించకూడదు. ఇది స్కిన్కి అనుకోండి, హెయిర్కి అనుకోండి, అన్నిటికీ బాగా ఈ టిప్ హెల్ప్ అవుతుంది. అంటే మనం లావు సన్నం అవ్వడం కాకుండా మనం కొంచెం అందంగా కనిపించాలన్నా సరే ఇలాంటివి కొన్ని పాటించాలి. ఈ యాంగిల్‌లో అయినా సరే ఆలోచించండి. అప్పుడైనా మీకు తాగాలని, తినాలని అనిపిస్తుంది. ఇంకా నా చికెన్ కర్రీలో కొంచెం కీర. రోజు లంచ్‌లోకి నాకు కీర లేకుండా అస్సలు అవ్వదు. ఏదో వీక్లీ 1 డే 2 డేస్ మిస్ అవుతానేమో మర్చిపోయి తప్ప, డైలీ అయితే గనక నేను ఖచ్చితంగా కీర తీసుకుంటాను. అది బాడీని కూడా కూల్ చేస్తుందని చెప్పేసి. ఇంకా లంచ్ చేసిన వెంటనే ఇంకా అసలు మనకి గ్యాప్ కూడా ఉండదు. వెంటనే చెప్పాను కదా కార్నర్‌ని అయితే సెట్ చేయాలని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇదంతా కూడా అయితే నేను నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ ర్యాక్‌లో ఉన్న బ్రాస్ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నారు? అదెక్కడ తీసుకున్నారని చెప్పేసి. యాక్చువల్‌గా మనం ఏదైనా టెంపుల్స్‌కి వెళ్తాం కదా! అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా అక్కడ మనకి ఒరిజినల్ బ్రాస్ అండ్ కలెక్షన్ ఎక్కువ కూడా ఉంటుంది. ప్రైస్ మాత్రం హై ఉంటది టెంపుల్స్ దగ్గర మాత్రం. కొన్ని అయితే గనక బ్రాస్ హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి కదా! అక్కడ తీసుకున్నది. మాక్సిమం ఇది మనకి అవి అందుబాటులో లేనివి తీసుకోలేని వాళ్ళు ఆన్‌లైన్‌లో అయితే గనక అమెజాన్‌లో అయితే దొరుకుతుంది. మాక్సిమం బయట
బయట షాప్స్లో ఏ కాస్ట్ ఉంటుందో అమెజాన్లో కూడా అంతే ఉంటుంది. బట్ ఇది ఒక 400-300 ఎక్కువ ఉంటుంది అమెజాన్లో. బట్ మీరు అది కాస్ట్ తక్కువగా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అనుకోవచ్చు, కానీ మీరు అక్కడికి వెళ్ళి బేరం ఆడి తీసుకొని అది దొరక్క వచ్చడం కన్నా ఆన్లైన్లో మనకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. సో అది ఎన్నాళ్ళు అలా అనుకునేదాన్ని నేను, డైరెక్ట్గా చూసుకుని కొనుక్కుని తక్కువకి వస్తుందని. బట్ ఈ తక్కువ ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అయిపోతుంది. సో ఆన్లైన్లో అయితే ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన కలెక్షన్ చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఇంకా చెప్పాలంటే విష్ లిస్ట్లో పెట్టుకోండి, ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకోండి. అది మంచి కలెక్షనే ఉంటుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా, రెండిట్లో కూడా. ఇంకా నా దగ్గర కొన్ని ఫ్లవర్ వాజెస్ అయితే ఎక్కువగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్ పాట్స్ ఏమైనా అవి నేను ఆర్టిఫిషియల్ పెట్టుకుంటాను. చాలామంది ఆర్టిఫిషియల్ పెట్టుకోవద్దు, ప్లాస్టిక్ వాడద్దు. దీన్ని మనం జస్ట్ అక్కడ పెట్టుకుంటున్నాం అందానికి లేదా డెకోర్ పర్పస్ ఏదో అంతే. దీంతో మనం వాడట్లేదుగా, తినట్లేదు, తాగట్లేదు. సో మీరు ఏమంటున్నారు, ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు. ప్లాస్టిక్ దాంతో మనం ఏం చెయ్యట్లేదు కదండి. సో ఒరిజినల్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇండోర్ ప్లాంట్స్ అది మంచి ఆక్సిజన్ ఇస్తుంది, బాగుంటుంది. బట్ కొన్న ప్రతిసారి అవి చచ్చిపోతుంటే ఇంకా బాధగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నాకు వాటిని ఎలా పెంచాలి, వాటరింగ్ టైంకి ఇవ్వాలి, మంచి సన్లైట్ ఉండాలి, సో అవన్నీ తెలిసి ఉండాలి, మంచి గ్రోత్ వాటి గురించి ఎలాగ ఐడియా ఉంటే తీసుకోవచ్చు. మినిమం ఐడియా నాకు లేదు కాబట్టి నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్నే తీసుకున్నాను. సో ఒక్క స్నేక్ ప్లాంట్ మాత్రమే నా దగ్గర ఒరిజినల్ ప్లాంట్ హాల్లో ఉంటుంది, లివింగ్ రూమ్లో. మిగతా ప్లాంట్స్ అన్నీ బయట ఉంటుంది. సో మనకి తెలియని పని ఒక్కసారి 2 సార్లు ట్రై చేయొచ్చు. ప్రతిసారి అది అవ్వట్లేదు అన్నప్పుడు అదే ట్రై చేసి అక్కడ మొక్కల్ని చంపడం అది నాకు చాలా నచ్చని విషయం. వేస్ట్ అండి, అది డబ్బులు వేస్ట్, మొక్కలు అనవసరంగా చచ్చిపోతాయి. ఒక్కసారి మనం ఒక 1 మంత్ పెంచి సెకండ్ మంత్ అవ్వలేదంటే చాలా మనసు బాధపడుతుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది ఇంకా బెడ్రూమ్ కూడా వచ్చేసి బెడ్రూమ్ కార్నర్లో కూడా ఒక ప్లాంట్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను తీసుకున్న కొన్ని ప్లాంట్స్ చాలామంది లింక్స్ అయితే అడుగుతున్నారు. బెడ్ పక్కన ఉన్న ప్లాంట్ అండి, సోఫా పక్కన ఉన్న ప్లాంట్ అని. నేను వాటి లింక్స్ కింద ట్యాగ్ చేస్తున్నానండి. సేమ్ అవి లేకపోయినా మీకు రిలేటెడ్ లింక్స్ కూడా, రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా నేను ఇస్తున్నా, చెక్ చేయండి. అన్నీ సర్ది పెట్టడానికి నాకు మ్యాక్సిమం 3:30 అలా అయిందన్నమాట. సో అన్నీ సర్దేసుకున్నాక జస్ట్ ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యాను. ఈలోపే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా టైం అయితే ఎంత అవుతుంది, 4-5 అలాగ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం పని ఉండదు అని అనుకోకూడదు, అసలేనో పని ఈవినింగే స్టార్ట్ అవుతుంది. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. సో అలాగే విండోస్ డోర్స్ అన్ని నేను ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్ మనం పడుకుంటాం కదా, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, ఎప్పుడు గుడ్ హ్యాబిట్స్ కాదు, బ్యాడ్ హ్యాబిట్ కూడా చెప్పుకోవాలి పైకి. సో నేను పడుకున్నప్పుడు పిల్లోస్ అన్నీ నా ఒక్కదానికే కావాలి, నాకే కావాలి. పిల్లోస్ నేను బెడ్షీట్ కప్పుకోను, పిల్లోస్ యాక్చువల్గా నా మీద పెట్టుకుంటాను. ఈ అలవాటు ఎంత మార్చుకోవాలనుకుంటున్నా కుదరట్లేదు. అంటే నా మీద అంటే నా ఫేస్ మీద, నా కాళ్ళ మీద, బొడ మీద పిల్లో పెట్టుకొని పడుకుంటాను అనమాట. సో అందుకే లేచాక అన్నీ సర్దుకుంటూ ఉంటాను. ఇంకా 1 అవర్ అలా రిలాక్స్ అయిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ కూడా సెట్ చేసేసి ఇప్పుడు ఇంక జడకట వేసుకొని, నాకు ఎప్పుడు కూడా ఇంట్లోని ఉండే అమ్మాయిలు, ఐ మీన్ పెళ్ళైన లేడీస్ అందరూ కూడా, ఎవరైనా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకైనా సరే, బొట్టు, జుట్టు, గాజులు అవన్నీ ఎలా పడితే అలా ఉంటూ ఇంట్లో తిరగకూడదంట. సో జుట్టు అంటే ముడేసుకోవడము, జడలు కూడా క్లిప్ పెట్టుకోవడం, లేదా ఏదోటి సర్దుకొని ఉండడము, అంటే పిచ్చి పిచ్చిగా అలా కాకుండా నెక్స్ట్ బొట్టు అలా ఉండడము, ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట. అంటే కొంచెం ఆపోజిట్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి చూసేలాగా కొంచెం ఎందుకంటే మనం ఒకరికి ఎదురవ్వచ్చు, ఒకరికి మనం కనిపించి ఎవరైనా మన ఇంటికి రావచ్చు, మనం ఒకలాంటి ఫేస్ అండ్ అవతారం పెట్టుకొని వాళ్ళకి కనిపించకూడదంట. సో అది లక్ష్మీ నిలబడదు అని అంటారు. అది ఇంకా దేవుడి రూమ్లోని ఇంకా నేను లేచేసరికి యాక్చువల్గా సన్లైట్ కూడా వెళ్ళిపోయింది. అంటే ఈవినింగ్ టైంలో చెప్తాను కదా సన్లైట్ వస్తుందని, ఆ లైట్ కూడా వెళ్ళిపోయింది. మబ్బు అది వచ్చేసింది అన్నమాట, లైట్గా మబ్బు గాలి వచ్చేస్తుంది. ఇంకా లైట్స్ అన్నీ వేసేసి డోర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. చాలామందికి తెలియని టిప్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. బట్ మీకు కూడా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. మీకు అంటే నేను ఏమైనా నేర్చుకోవాలా అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా. సో ఈవినింగ్ లైట్స్ వేసాక ఇల్లంతా నీట్గా పెట్టుకున్నాక నిజంగా నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, అబ్బా ఏ ఇల్లు అయినా సరే అప్పుడే అందంగా కనిపిస్తుంది.
అంతే తప్పించి ఓ సామాన్లు ఉంటేనో ఓ కాస్ట్లీ కాస్ట్లీ ఐఫేగా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటేనో కాదు, ఇలా నీట్గా ఉన్నప్పుడే కనిపిస్తుంది అన్నమాట. సో నేను ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాక ఈ ర్యాక్ కార్నర్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ లివింగ్ రూమ్లో ఉన్న కర్టన్స్ చేంజ్ చేయాలబ్బా. ఈ బుద్ధా డోర్ కర్టన్స్లోని నా లివింగ్ రూమ్ చూసి నాకే బోర్ కొడుతుంది. సో అదొకటి చేంజ్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక ఐడియా అయితే ప్రాసెస్లో ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తాను. కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దామని అలా ఆలోచించాను. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అది నేను డిజైన్ చేశాకే తెలుస్తుంది. అంటే డోర్ కర్టన్స్ డిజైన్ చేస్తున్నాను మా లివింగ్ రూమ్ కోసం. అది ఇంకా సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, స్మెల్ వస్తే మంచిగా. సో అదొక్కటి దీంట్లో వెలిగించి పెట్టేస్తున్నాను. అండ్ అలాగే అగరబత్తి మాట. సో ఒక మంచి స్మెల్ వస్తుంది ఈవినింగ్ టైంలో, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్లిప్కార్ట్లోని నేను ఒకటి ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి ఫియామా బాడీ షవర్ జెల్. ఇది చాలా బాగుంటుంది, దీని స్మెల్ కూడా. సో ఎక్కువ క్వాంటిటీలో వస్తుందని ఇందులో ఆర్డర్ చేశాను. ఇంకంతే, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.